హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరికీ మా చిన్నోడు చూడండి వినాయకుని వెల్కమ్ చేస్తున్నాడు. ఫుల్ వర్షం ఉందండి, ఫుల్ భారీ వర్షం మా సైడ్ అయితే. అయినా సరే ఇంకా పండక్కి మన వినాయకుని తెచ్చుకోవాలి కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చాడండి. మంచిగా బొట్టు పెట్టి వెల్కమ్ చేసామండి మా చిన్నోడితోని. ఫస్ట్ వెల్కమింగ్ అనమాట మా చిన్నోడితోని వినాయకుడిని వెల్కమింగ్ అనేది. దాని తర్వాత మనకి పరమన్నము, పాల తాలికలు అవన్నీ రెడీ చేసేసానండి. నేను అవన్నీ రెడీ చేసుకున్నాను. పరమన్నం చేశానండి. మనకి తుమ్మికూర మోస్ట్ ఇంపార్టెంట్ పచ్చడి కదండి ఆయనకి. మళ్ళీ ఉండ్రాల పాయసము, మనం బియ్యం పిండితో చేస్తాం కదండి మోదికాలు, అవన్నీ అవి కూడా చేశానండి. అవన్నీ చేసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ దాని తర్వాత పులిహోర కూడా చేశానండి. దాని తర్వాత వినాయకుడిని మొత్తం డెకరేట్ చేశానండి. డెకరేట్ చేసిన తర్వాత నేనే డెకరేట్ చేశాను. బట్ బ్యాక్ డ్రాప్ అయితే ఏమీ వేయలేదండి. ఏదో మనకి ఉన్న గ్రీనరీతోనే సెట్ చేసాము. ఎందుకంటే ఫుల్ వర్షం ఉంది, మేము వెళ్ళి బ్యాక్ డ్రాప్ కొనేంత కూడా టైం లేకుండే మాకు. సో అందుకనేసి మనం ఉన్న గ్రీనరీతోనే సెట్ చేసేసానండి. ఎలా వచ్చిందండి చెప్పండి? సూపర్గా ఉంది కదా? ఎలా ఉందో కమెంట్ చేయండి. ఆ తర్వాత నేను, మా చిన్నోడు, మా హస్బెండ్ అందరం కలిసి పూజ మీద కూర్చున్నామండి. ఇంకా పంతులు గారిని అయితే ఏం పిలిపించలేదండి. మనకున్న దాంట్లో టీవీ ఆన్ చేసుకొని కూర్చున్నామండి. సో మొత్తం పూజ అయిపోయిన తర్వాత మనము అంటే ఎలా చేస్తామో మొత్తం అలాగే కూర్చొని చేసామండి. మొత్తం పూజ అయిపోయేంత వరకు కూడా అన్ని రూల్స్ అన్నీ పాటించామండి. ఆ పూజలో ఏమేమి కావాలి, ఏమేంటి అన్నీ ఎంత బాగా జరిగిందండి. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత పీస్ఫుల్గా హ్యాపీగా జరుపుకుంటామనేసి. ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు కదండి, ఇంత పీస్ఫుల్గా అవుతుందా అనుకున్నాం. బట్ వాడు కూడా ఏం మాత్రం డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా మమ్మల్ని చేసుకొని ఇచ్చాడండి. అందులో మా వినాయకుడు కూడా చాలా సూపర్గా అనిపించాడు. నాకు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. ఇంట్లో మాత్రం చాలా పీస్ఫుల్గా డే మొత్తం ఏమంటారు, దేవుణ్ణి పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో. సో అదే విధంగా నాకు అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మా వీడియో చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది, ఎలా ఉన్నాడు మా బొజ్జు గణపయ్య, అన్ని విధాలుగా నేను చేసిన డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. చివరికి మా వినాయకుడు ఇదండి, దీపారాధన చేసేసాము. దీపారాధన అయిపోయిందండి. దీపారాధన అయిపోయింది, ఇంట్లో పూజ అయిపోయింది. సో ఎలా ఉన్నాడు కమెంట్ చేయండి. మా వినాయకుడు సూపర్గా ఉన్నాడు కదా? నాకు మాత్రం బాగా నచ్చాడండి. అసలు మస్తు అనిపించింది. నాకు మాత్రం చాలా మంచిగా కూల్గా ప్రశాంతంగా అనిపించిందండి. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మనకి గుంజిళ్ళు అంటారు కదండి వినాయకుడికి. మా హస్బెండ్ అయితే 11 గుంజీలు తీసాడండి. దాంట్లో మా చిన్నోడు హారతి ఇచ్చేటప్పుడు గంట పట్టుకొని మళ్ళా ఇచ్చేయడము, మళ్ళీ దాంట్లో నేను కూడా మొక్కేసి నేను కూడా మొక్కుకొని ప్రశాంతంగా సైడ్కి కూర్చున్నాము. ఎందుకంటే పూజ అయిన తర్వాత మనం కూడా ఒక 10-15 మినిట్స్ దేవునికి కూడా టైం ఇవ్వాలి కదండి. సో అందుకనేసి నేను చేసిన ఐటమ్స్ అన్నీ చూడండి ఒకసారి. చూసారు కదండి, అటుకుల బెల్లం పెట్టారా అండి మీరు? అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఎలా వచ్చారు? లడ్డు తెచ్చారా? అదిగోండి మా లడ్డు. సో మా ఇంట్లో అయితే సూపర్గా జరిగిందండి. మా చిన్నోడు చూడండి, నేను ఎలా చేస్తే అలా చేస్తున్నాడండి. నేను దండం పెట్టుకుంటే వాడు కూడా దండం పెట్టుకుంటున్నాడు, గుంజీలు తీస్తే గుంజీలు తీస్తున్నాడు. సో నాకు మాత్రం భలే జరుపుకున్నానండి మా చిన్నోడితో మాత్రం. ఈసారి వాడు ఫస్ట్ వినాయక చవితి అండి. సో మా ఇంట్లో మాత్రం అద్భుతంగా జరిగింది. సో మా బొజ్జ వినాయకుడు ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, స్కిప్ చేస్తున్నారు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం.